ఎప్పుడు వచ్చాను ఇంటికి? ఇప్పుడు వచ్చానండి. నేనేమో బయట తిరుగుతున్నానా? మీరు మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తే బాగోదు, మీరందరూ ఎలా తీసుకుంటారండి. ఎందుకంటే నువ్వు వండలేదు కాబట్టి. ఎవరు లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి ఆమె వెళ్ళిపోతే ఒక 5 నిమిషాల్లో, తర్వాత నువ్వు నాతోనే ఉంటావు. పూటే గుర్తుపెట్టుకో. చూసారా? తెలీదు, నేనున్నాను కాబట్టి మీకు తెలీదు. ఏమంటారు? ఇవాళ నేను చిక్కుడుకాయ వండానండి, ఒకసారి కన్నయ్యండి. దొరికావు. అదొద్దు నాకు, ఆ క్రెడిట్ వద్దు. గివ్ మీ ద క్రెడిట్ ఆఫ్ ద హౌస్, ఆఫ్ ద కిచెన్. ఆ 1000 people పాజిటివ్ గా మాట్లాడతారు కదా, ఒక పర్సన్ ఎందుకు మీరు మీ మైండ్ లో ఉంది ఆ నెగిటివిటీ, అందుకే మీరు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీకు క్లారిటీ ఇచ్చేయాలన్న ఫీలింగ్ నాకు లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుంది. సరే, మీ మాటే కరెక్ట్. ఈ వీడియో వంకైనా తను చెప్తే సరే అవుతుందేమో అనుకుందాం, కానీ అవ్వదే. బట్ విశ్వరూపం వస్తుంది అని కొంచెం జల్ల కనిపిస్తుందా? నేనే అబ్బి కాదు, వాయిస్ లోనే వస్తుంది. ఆ సమీరా అన్న దాంట్లోనే సమీరా అది తెలిసిపోద్ది. అమ్మో, అవి లోపల నుంచి క్యారెక్టర్ నిద్ర లేకపోతుంది. లేపద్దు, ఫస్ట్ మనం వెళ్ళి తినేస్తే పని అయిపోద్ది. 4కి ఎందుకు లేసిందా? 4కి లేవలేదండి, 4:30 అన్న. 4:30 10 minutes తర్వాత లేసా. ఇప్పుడు 4:50 అంతే కదా. 40-50 ఏమైంది? 4:30 లేచా. 4:50. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు పొద్దున ఇట్స్ ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సమీరా ఏమో అర్హాన్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఒక చిన్న అది చూడమ్మా సమీరా అక్కడ కిచెన్లో అని చెప్పగానే అంతా చూస్తుంది. ఇప్పుడు నేను బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశా. అక్కడ కెమెరా తీసుకెళ్తా, ఇంకా సమీరా బిల్డప్ చూద్దాం. నేనే అన్నీ చేసేస్తున్నానని బిల్డప్ ఇస్తుందో లేదో చూద్దాం. వెళ్దాం పదండి. అస్సలాం వాలేకుం సమీరా. వాలేకుం అస్సలాం. కిచెన్లో పంచాను అని అంటున్న వాళ్ళందరికీ ఇవాళ ఏమేమి వండానో చూపిస్తాను. ఏమేమి వండావో చూపిస్తావా? అట్లనే ఏమేమి చదువుతున్నానో చూపిస్తాను. ఎందుకు చదువుతున్నానో అది కూడా చెప్తాను. సో దీంతో పాటు మీ అందరికి కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. ఎప్పుడు వచ్చాను ఇంటికి? ఇప్పుడు వచ్చానండి. నేనేమో బయట తిరుగుతున్నానా? మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా. అలా అన్నారా? సారీ గైస్, ఇంకేమో అనుకున్నాను. నాకు అలవాటు లేదు కదా అలా బయట తిరగడం. ఎట్లా అంటారని నేను షాక్ అయ్యి అలా అన్నానే తప్ప మీ సన్నగారిని ఏదో అన్యాయాలని లేదా ఇంకేదో కాదు. సో ఇవాళ వంటకి ఏమేమి వండానంటే నేను చెప్తే బాగోదు, మీరందరూ ఎలా తీసుకుంటారండి. ఎందుకంటే నువ్వు వండలేదు కాబట్టి. ఎవరు లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి ఆమె వెళ్ళిపోతే ఒక 5 నిమిషాల్లో, తర్వాత నువ్వు నాతోనే ఉంటావు. పూటే గుర్తుపెట్టుకో. మరి ఇంత సపోర్టా? ఏం చేసావు వాళ్ళకి? ఏమేమి చెప్పాలి? మీరే చెప్తారు కదా, ఏదో మాయ చేస్తావు. కరెక్టే. సరే, ఇది ఎందుకు నేను తీసాను, అది వచ్చి ఇప్పుడు సర్ది నేను పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుందండి. అలా కాదు, చాలా రోజుల నుంచి ఏమవుతుందంటే ఒక సదరడం గోల్లో పెట్టేశానమాట. అలా ప్రతిరోజు పొద్దునే వచ్చి అన్నాన్ని స్కూల్లో దింపి ప్రతిరోజు ఒక్కొక్క కార్నర్ చదువుతా. అలా ఇవాళ మా అత్తగారు కెమెరా తీస్తారా లేదా చూసి కెమెరా తీస్తున్నారన్న వెంటనే ఇవాళ కిచెన్ సర్దేద్దాము. కెమెరా తీసేలోపు ఇవన్నీ సర్దేస్తాం. కిచెన్ సర్దేస్తే వీళ్ళందరూ కూడా తెలుస్తారు, ఓకే మా సమీర కిచెన్ లో ఉంటది, పని చేస్తుంది అని. అలా అనుకుని ఒకసారి ఒక కన్నేసుకోండి. ఇన్ని బాటిల్స్ అవసరం మనకి? నేను పెడుతూనే ఉన్నా, కొన్ని తీసేద్దామా? కావాలని చెప్పింది, ఏమో తీసేసింది. దాంట్లో ఇది కూడా పెడదామా? మరి తపస్సున్నాడు కదా ఒకసారి. ఓకే, అదొకసారి చూపించి పైనది. ఇది ఆల్రెడీ సర్దేసిందండి. ఇవన్నీ అర్హాన్కి సంబంధించిన ర్యాక్ అనమాట. ఇది
సో ఈ డ్రాలో ఓన్లీ అర్హాన్కి కిచెన్ సంబంధించిన వస్తువులు ఉంటాయి అనమాట. టిఫిన్ బాక్స్, స్పూన్స్, కప్స్, వాటర్ బాటిల్, సిప్పర్స్ ఇవన్నీ అనమాట. ఇది అర్హాన్ అండ్ మమ్మ ఇద్దరు షేరింగ్ క్యారీ. అంటే ఇంట్లో ఎవరైనా బయటికి వెళ్ళాలంటే ప్యాక్ చేసుకోవచ్చు ఈ బాక్స్. అలానే ఇక్కడ కూడా కొన్ని బాక్స్లు ఉన్నాయి, మా ఫ్రెండ్స్ బాక్స్, కానీ సేమ్ అలానే ఇంట్లో ఎవరైనా అంటే అలా ఏం లేదు. ప్రిన్స్ కి అర్హాన్ కనిపెట్టాను కానీ ఇద్దరు షేర్ చేసుకుంటారు. సరే తను చెప్పింది కాబట్టి ఏముండానో నేనే చూపించేస్తాను. ఏమంటారు లక్ష్మి దీన్ని? చూసారా, తెలీదు, నేనున్నాను కాబట్టి తెలీదు ఏమంటారు. ఇవాళ నేను చిక్కుడుకాయ వండానండి, ఒకసారి కన్నయ్యండి. అంటే ఒక్కొక్కసారి మర్చిపోయి తప్పుగా ప్రొనౌన్స్ చేసేస్తానేమో అని భయంతో. చిక్కుడుకాయ, ఆలు, అండ్ ఇది అర్హాన్కి అండ్ ఫ్రెండ్స్ కోసం నేను చేస్తుంది ఏంటంటే మునక్కాయ టమాటో కర్రీ. అండ్ మేమేం చేసుకున్నాం, ఇదంతా వెజ్ అండి. బాయిల్డ్ ఎగ్స్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అనమాట. పప్పు చారు అండ్ హాట్ రైస్. లక్ష్మి ఇక్కడ న్యూస్ పేపర్ ఎందుకు వేసావు లక్ష్మి? ఏదో చెప్తుంది మా లక్ష్మి, అన్ని వంకలు చెప్తావు. ఈరోజు బుక్ అయ్యావు నువ్వు అంతే. నేను మొత్తానికి ఏదో సర్దేసిందండి మా సమీరా. ఎస్ సమీరా షరీఫ్, ఈరోజు ఫోకస్ అంతా నువ్వే నాకు. దొరికావు అంటే మీరు అనుకుంటున్నారు, తెలుస్తుందా ఏంటి? మీరు ఏదో పని మీద బయటికి వెళ్తున్నారు, ఇల్లంతా ఎలా నీట్ గా ఉంటుంది అనుకుంటున్నారు. అప్పా కెమెరా వెళ్ళండి. మీరేంటి అసలు ఏమనుకుంటున్నారు? ఎలా నీట్ గా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు ఉండట్లేదు. అవును, నేను అసలు ఏం చేయకుండా వెళ్ళిపోతాను బయటికి. సమీరా షరీఫ్ వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసి వెళ్తుందండి. అంతేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మా అత్తగారు చేయట్లేదు అనట్లేదు. ఇప్పుడు ఇది ఈ ఫోన్ ఇలా ఉందా, ఇది మీరు తీస్తున్నారు అంటే మీరు తీసుకున్నారు, ఇచ్చారు, వీళ్ళు వేయాల్సినవన్నీ వేశారు. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి? మీరు అన్ని చేసి వెళ్తారు, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నేను కదా మెయింటైన్ చేస్తాను, మీరు చేసి పెడుతున్నారు. దాని మెయింటెనెన్స్ లాగ్ వరకు నిజంగా తనే చూసుకుంటదండి, నో డౌట్. అది 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అదొద్దు నాకు, ఆ క్రెడిట్ వద్దు. గివ్ మీ ద క్రెడిట్ ఆఫ్ ద హౌస్, ఆఫ్ ద కిచెన్. వాళ్ళు కూడా నవ్వుతారు ఈ మాటకి. ఎక్కువ నవ్వుతే నవ్వానంటారు. మీరు ఫస్ట్ నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికి. షానూర్ సన్న గారి ఛానల్ మీరు వీడియోస్ చూస్తుంటే దయచేసి టీవీలో పెట్టుకొని చూడండి. మీరు ఫోన్లో పెట్టుకొని, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మమ్మల్ని తిట్టే అది ఎలా చెప్పండి కదా? వాళ్ళే ఫోన్ లో చూస్తారు, వాళ్ళే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. అలా నవ్వకని బాబు నా చెవులు పోయంటే ఎలా ఉంది? చేంజ్ అవర్ పర్సనాలిటీ. నేను అవుతానండి, సమీరా నవ్వినప్పుడే జాగ్రత్తగా ఉండండి. అదే ఇప్పుడు నవ్వు కూడా, ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది కానీ ఆపేసి గైస్ నేను నవ్వబోతున్నాను కొంచెం వాల్యూమ్ కమ్ చేసుకోండి, ఇయర్ ఫోన్స్ తీసేయండి అని చెప్పి నవ్వలేము కదా. సో ప్లీజ్ ఆ నవ్వుని మీరు అడ్జస్ట్. ఈ పార్టీ అసలు మీ అందరికి కేవలం ఆదత్ అయిపోవాలి. మీ అందరికి ఎంత జల్దీ ఆదత్ అయిపోయింది మాకు కదా, ఇంకా తప్పలేదు, వేరే ఆప్షన్ లేక, గతి లేక అలానే అయిపోయాయి. వీళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలంట నేను, ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఎస్ వీఆర్ ఫ్యామిలీ, అడ్జస్ట్ అవుతారు. అప్పుడప్పుడు ఏంటంటే నా అంత వాళ్ళు మంచి వాళ్ళు కాదు కదా, అంటే మంచి వాళ్ళు సహనం నాకు భూదేవికి ఉన్నంత సహనం నాకుంది, వాళ్ళకి లేదు కదా. పాపం మా వారే అప్పుడప్పుడు ఆయనకే అవుతుంది, ఏంట్రా బాబు ఎక్కడో చిరుక్కున్నాడు, మా వారికే వచ్చిన ఫీలింగ్ వీళ్ళకి రాకుండా. అదే అందుకని వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేయి సమీరా, అలా చేయి సమీరా, ఇది చేయి సమీరా, అది చేయి సమీరా అంటూ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. సరే, అలా ఏం లేదండి, అలా అన్నానని నేను వేసుకుంటారు ఇంకా అందరూ, నన్ను వేసుకుంటారు. ఓకే, నేను రీసెంట్ గా అంటే కొన్ని మా అత్తగారు అంత రియాక్ట్ అవ్వరు, పట్టించుకోరు. నెగటివ్స్ కామెంట్ వచ్చినా దానికి పాజిటివ్గా రిప్లై ఇస్తారు, లేదంటే గాడ్ బ్లెస్ యూ అనేస్తారు. బట్ నాకేంటో దూల, నా వల్ల అవ్వదండి. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఆ 1000 people పాజిటివ్గా మాట్లాడతారు కదా, ఒక్క పర్సన్ ఎందుకు మీరు మీ మైండ్లో ఉంది ఆ నెగిటివిటీ, అందుకే మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీకు క్లారిటీ ఇచ్చేయాలన్న ఫీలింగ్ నాకు లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం క్లారిఫై ఇస్తున్నారు? అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నేను రీసెంట్ టైమ్స్లో ఎప్పుడో ఒక కామెంట్ చదివాను, ఏంటంటే పాపం సమీరా చాలా మంచిది, యు ఆర్ వెరీ లైక్, అంటే అది ట్రూవే అనుకోండి, అంటే కాదు ఈ అసలు
అనుకోండి అంట. ఫస్ట్ ఫ్యూ లైన్స్ కాదంటే ఫస్ట్ ఫ్యూ లైన్స్ కరెక్టే చెప్పింది అమ్మాయి. సమీరా చాలా మంచిది, మీరు వెరీ లక్కీ దట్ సమీరా మీ ఇంటి కోడలుగా వచ్చిందని. అవన్నీ నిజమే, మా అత్తగారు కూడా అనుకుంటారు కదా మీరు, నిజంగానే కదా వేరే. సో ఈ లైన్లు అన్ని బానే ఉన్నాయి. బట్ ఆ తర్వాత ఆమె పెట్టిన లైన్ ఏంటంటే, ఆమె చాలా మంచిది, మీరు వీడియోస్ ని వంక పెట్టుకొని సమీరాని అనరాని మాటలన్నీ అనేస్తున్నారని. మీరు దాన్ని లైట్ తీసుకొని అవును వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హర్ అని చెప్పి లైట్ తీసుకున్నారు ఆ కామెంట్ ని. కానీ నాకు అవ్వదు, అంటే నాకు తెలుసు కదా మీరు వీడియోని వంక పెట్టుకొని చెప్పాల్సినట్టు చెప్పరు. ఇది మామూలుగానే మేము ఇలానే మాట్లాడుకుంటాము, ఇలానే ఆడుకుంటాము. నేనేదో వీడియోని నడిపించకపోతే నా కోడలు ఇంకెవరు అర్థం కాదు. వీడియోని వంక పెట్టుకొని నేను మా అత్తగారిని ఏమనను, నా వీడియోని వంక పెట్టుకుని మా అత్తగారు నన్ను ఏమనరు. నేను చాలాసార్లు చెప్పాను, మా అత్తగారి విశ్వరూపం మీరు అందరు చూడలేదు, అప్పుడు కెమెరాలు ఉండవండి బాబు. సో ఒకవేళ ఏమైనా అనాలంటే ఆవిడ అనేస్తారు, వీడియోని వంక పెట్టుకుని అనాల్సిన అవసరం లేదు కదా. నేను అస్సలు భరించాను, అంటే మనసులో నిజంగా అన్బేరబుల్ గా ఉంటేనే పటపటపట చెప్పేస్తా, కూర్చోబెట్టేసి అంత క్లాస్ పీకేస్తారు అనమాట. అక్కడ కూతురు అని చూడరు, కోడలని చూడరు, కొడుకు అని చూడరు, హస్బెండ్ అని చూడరు, గ్రాండ్ చిల్డ్రన్ చూడరు. మా అందరినీ పక్కన పెట్టేయండి, సిస్టర్ అని రేష్మా ఆంటీని చూడరు, వాళ్ళ పిల్లల్ని చూడరు, ఎవరేం కాదు. అంటే నా వాళ్ళంటే ఐ హ్యావ్ ఆల్ రైట్స్ ఆన్ దెమ్, వాళ్ళని నేను కాకపోతే ఇంకెవరు సరిదిద్దుతారు అని కరెక్ట్ అనిపించకపోతే నేను చెప్పేస్తారు అనమాట. సో ఏది వంక పెట్టుకొని చెప్పరు. సో దయచేసి వీడియోని వంక పెట్టుకుని మేము ఏదో చేసేస్తున్నాం అనేది ఇంకా చాలాసార్లు చెప్పాను కూడా. అంటే వ్లాగ్ రికార్డ్ చేయాలి, ఇదొక స్క్రిప్టెడ్ గా కానీ, అసలు ఇప్పుడు చూడండి జస్ట్ క్యాజువల్ గా స్టార్ట్ చేసేసాం వ్లాగ్, రేపటికి వ్లాగ్ కావాలి, సరే ఏం చేయాలి, సరే ఏదో ఒకటి నేను చేయాలి కదా, మీకు చెప్పాలి కదా అని నేను స్టార్ట్ చేశాను తప్ప ప్లాన్డ్ గా ఒక స్క్రిప్ట్ చేసుకొని ఈ టాపిక్ చేద్దాం అని కాదు. అసలు ఏ టాపిక్ ఉండదండి. వీఆర్ ప్లేన్ అండ్ వీఆర్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ అంటే ఓపెన్. ఏవి దాచిపెట్టి అంటే ఏదో జరుగుతుంది కానీ మీకేదో చూపించి అలాంటిది అనేది ఉండదు. నేను ఏదైతే సరదాగా ఉంటానో నా కోడల్ని సరదాగా ఏడిపిస్తూ ఉంటాను తన్ని. అవును ఏడిపించి నేను ఏడిపించకపోతే కదా, అది మీ ముందనే కాదు. సరే మీ మాటే కరెక్ట్, ఈ వీడియో వంక అయినా తను చెప్తే సరే అవుతుందేమో అనుకుందాం, కానీ అవ్వదే. సమీరాని ఎవరు మార్చలేదే. సమీరాకి ఏది ఎప్పుడు చేయాలనిపిస్తే అది అప్పుడే చేస్తుంది. ఒకళ్ళు చెప్తే ఆమె చేయదు, బికాస్ అయిపోయింది. ఏదో అంటారు కదా మా అత్తగారు, వన్ అండ్ ఓన్లీ పీస్, హైబ్రిడ్ పిల్ల అండి. సో ఎవరు చెప్తే వినదు, వన్ అండ్ ఓన్లీ పీస్ హైబ్రిడ్ పిల్ల. సో ఒకళ్ళు చెప్తే వినను నేను. సో అంటే ఇప్పుడు మా అత్తగారు ఆ విశ్వరూపంలో చెప్తే అది వేరే విషయం, కానీ నార్మల్ గా ఇలా ఆటపడుతూ చెప్తే, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయను టైంకి తినకుండా కాఫీ తాగుతావని ఎన్నోసార్లు మొత్తుకుంటారు పాపం మా అత్తగారు. అప్పుడప్పుడు నేను లైట్ తీసుకుంటా, బట్ విశ్వరూపం వస్తుంది అని కొంచెం జల్ల కనిపిస్తుందా, నేనే అబ్బి కాను వాయిస్ లోనే వస్తుంది ఆ సమీరా అన్న దాంట్లోనే సమీరా అది తెలిసిపోద్ది. అమ్మో అవి లోపల నుంచి క్యారెక్టర్ నిద్ర లేకపోతుంది, లేపొద్దు ఫస్ట్ మనం వెళ్ళి తినేస్తే ఒక పని అయిపోద్ది. సో అలా ఉంటాయి. ఏం లేదంటే అది కూడా ఎందుకు వస్తుంది అంటే టైం తినకపోతే మా కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ మంచి కోసమే. అక్కడ వాళ్ళు తిని ఇచ్చేస్తే నా పనులు కూడా అయిపోతాయని నేను ఆలోచిస్తాను. వాళ్ళు కూడా తింటే వాళ్ళు కూడా మంచిదని. ఈ జనరేషన్ పిల్లలు నిజంగా చెప్తున్నా టైం తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అంటే న్యాచురల్ గా ఈ ఏజ్ లో అంటే యంగ్ గా ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు. సో వీ లైక్ నెగ్లెక్ట్ థింగ్స్. బాగానే ఉన్నాను కదా, ఆరోగ్యంగా ఉన్నాను, ఏం కాదు అనుకుంటా. కానీ రాను మనకు తెలుస్తుంది, అప్పుడు అలా చేయకపోయి ఉండుంటే ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం అని తర్వాత తెలుస్తుంది. ఆ స్టేజ్ రాకూడదంటే ఇప్పుడు చక్కగా తిని ఒక 2 ముద్ద అలా అని ఫుల్గా తినేసి వెయిట్ పుట్ ఆన్ చేసుకొని ఆరోగ్యంగా ఉండకండి అని కాదు, లిమిటెడ్ గా హెల్తీగా ఏం తిన్నా కొంచెం తిని ఆరోగ్యంగా ఉండండి. కొంచెం ఫిజికల్ గా యాక్టివ్ గా ఇలా కూర్చొని కాకుండా కాసేపు నిల్చోండి. లేదు అంటే చాలా మంది అంటారు అంటే కిచెన్ పార్ట్, వంట పార్ట్ అవన్నీ పక్కన పెడితే డెఫినెట్లీ షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ తను చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, తన వరకు తను చూసుకుంటుంది. అది కూడా ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండి. అంటే స్కూల్కి డ్రాప్ చేయడం కానీ, అందరు బిజీగా ఉన్నాడు, డ్రైవర్ మీద డిపెండ్ అవ్వకుండా తనే వెళ్ళి డ్రాప్ చేసి రావడం, ఇవన్నీ ఒక వర్కే కదండి. ఇట్స్ నాట్ లైక్ ఊరికే కూర్చుంది. అది పై షీఈ్ మెయింటైనింగ్ 3 ఛానల్స్. ఆ ఛానల్స్ అన్ని రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ, మళ్ళీ తనే వాయిస్ ఓవర్ ఇస్తూ, తనే ఎడిటింగ్ చేస్తూ, తనే
తనే పోస్ట్ చేస్తుంది. మళ్ళీ మా వ్లాగ్స్ అన్ని కూడా తనే చేస్తుంది. అంటే నేను రికార్డ్ చేస్తాను అంతవరకే, మిగతా అన్ని అంటే ఎడిటింగ్ మాత్రం అర్బాస్ చేస్తాడు. ఫైనల్ దాంట్లో ఏమేమి చేయాలి, కరెక్షన్స్ కానీ, టైటిల్స్ కానీ, ఇవన్నీ అంటే థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ సమీరా ఫాలోఅప్ చేసి తను పోస్ట్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా తన బిజీలో తను ఉంది, జాబ్ చేయట్లేదు అని ఒక మాట తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా తను 24/7 షీఈ్ ఆన్ సంథింగ్ ఆర్ ది అదర్. అలా అని పని చేయకుండా రెస్ట్ తీసుకుంటుంది, వెళ్ళి పడుకుంటుంది, పిల్లాడిని పట్టించుకోవట్లేదు, అలాంటివి ఏమీ లేవు. సో అర్హాన్ని చూసుకోవడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీయే కదా, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. మా మీద వదిలేసి గ్రాండ్ పేరెంట్సో నాన్నో ఎవరు ఆంటీలో ఎవరు చూసుకుంటారని తను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తను చూసుకుంటుంది. ఈ పాటికి అవన్నీ మీ అందరికి తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పట్లేదు. సో ఏదో ఒక రకంగా షీఈ్ బిజీ, షీఈ్ వర్కింగ్. ఇంట్లో పని చేస్తేనే పని, లేకపోతే కాదని మాత్రం కాదు. కానీ రాను కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాలని కోరుకుంటాను. అందుకే కదా రాను ఇంటి ఇవాళే మొదలు పెట్టేశాను. సగం సైడ్ కిచెన్ శుభ్రం, తల మెర్సింగ్. సగం సైడ్ అంట 2 కబర్స్ చేసి, అంటే అటు పక్కన మొత్తం మెరిసిపోయింది గైస్. అంటే ఇప్పుడు మీ అందరికి ఎందుకు చూపించట్లేదు అంటే, ఏమైందంటే పొద్దున్న నేను స్టార్ట్ చేశానండి యాక్చువల్గా, ఇది చేసే లక్ష్మి ఇప్పుడు తీసే, ఇప్పుడు అవ్వట్లేదు ఇది, నేను ఇక్కడ వంట చేస్తూ ఉంటాను, ఇవన్నీ క్లీన్ చేయి నేను చూసేస్తా. ఆలోగా వచ్చేసింది మా సమీరా అర్హాన్ని స్కూల్లో డ్రాప్ చేసి. వచ్చావు కదా, సరే నీకు ఏం అవసరం ఉన్నాయో దీంట్లో ఏం అవసరం లేవో చూసి చెప్పు, సర్దేద్దామని అంటే అప్పుడు వచ్చి సర్దుతూ ఉంటే నేను ఇమ్మీడియట్గా కెమెరా ఆన్ చేసి బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. అది విషయం. తను వచ్చి ఏం చేయలేదండి. నిజాలు మాట్లాడు. సరే నిజాలు మాట్లాడదామంటే, పొద్దున ఏం చేశానంటే ఒక ఐ థింక్ అరౌండ్ 4:30 అలా నిద్ర లేచాను. లేచి ఇట్స్ టూ ఎర్లీ అని చెప్పి పడుకుని కరెక్ట్ గా ఒక 10 minutes తర్వాత లేచేసాను. బికాస్ అప్పటికి 4 ఎంత అయింది, 4:30కి లేచామా, 4:10. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది, మీరందరూ చెప్పండి టైం ఎంత అయింది, దీన్ని బట్టి అర్థమవుద్ది. మీరు నేను చెప్తుంది సరిగ్గా పెట్టిందా ఏదో మా అత్తగారిలాగా పుట్టిందా అనుకున్నా. లేదు 4కి ఎందుకు లేచిందా, 4కి లేవలేదండి, 4:30 అన్న. 4:30 10 minutes తర్వాత లేచా. ఇప్పుడు ఎంత అయింది అంతే కదా, 40-50 4:50. ఏమైంది 4:30కి లేచా, 4:50 ఏమైంది కరెక్ట్ కదా. 4:30కి లేచా ఫ్రెండ్స్, పడుకున్నా 10 minutes తర్వాత లేస్తే 4:40. 4:40కి లేచానా. సరే మరి ఇంకా టైం ఉందని మళ్ళీ పడుకున్నా. అబ్బా ఈసారి కరెక్ట్ గా ఒక 20 minutes తర్వాత లేచా. ఇప్పుడు టైం ఎంత అయింది, ఏమో టైం నువ్వు చూడలేదు చెప్పు. ఫోన్ నీ దగ్గర అయింది, ఇప్పుడు కాదు అప్పుడు 20 minutes తర్వాత లేస్తే 5 అయింది. అమ్మో 5 అయిపోయింది, జల్దీ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా ఇక్కడికి. 8 o'clock ఇక్కడికి వచ్చాడు. వంట ఎవరు చేశారు, నువ్వే టిఫిన్ అవన్నీ కట్టించావు ఫ్రెండ్స్ కి కాదా మరి. నేను ఊహించుకున్నా 5 o'clock మీరే వచ్చి అలా వండి పెడితే నేను అలా లేసి స్నానం చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆ రోజులు వస్తాయని ఆలోచిస్తాను. చేశారు కదా మీరు అవన్నీ. నా అవతారం చూడండి, మీ అవతారం చూడండి. నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, రెడీ అయ్యా. లేకపోతే నువ్వు వచ్చినప్పుడు నా అవతారం ఎలా ఉండింది, ఇలానే ఉండేగా. అలాగే కదా మీరు వచ్చారు. ఓకే పైకి వచ్చావు, ఏం చేసావు చెప్పు. అదే ఫస్ట్ నవ్వుతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పొద్దు నేను వచ్చేసరికి మా అత్తగారు ఆల్రెడీ కిచెన్ లో వంట చేస్తున్నారు. వంట ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. మా లక్ష్మి గారేమో అక్కడ ఏదో చదువుతున్నారు. ఈలోగా నేను వచ్చి ఏం చేశానంటే, మొన్న వచ్చిన రోజు 2 డబ్బాలు తీసి బాల్కనీలో పెట్టా, మర్చిపోయి వెళ్ళిపోయా. దాన్ని ఏం చేయాలో తెలీదు. అంటే వీళ్ళకి ఎవరికి చెప్పలేదు, వాళ్ళు తీసి ఇక్కడ పెట్టారు. దాన్ని తీసుకెళ్ళి యాక్చువల్లీ మా వారి బట్టలు అందులో సర్దాలని చెప్పి అలా డబ్బాలు పెట్టినా. వెళ్ళి ఫస్ట్ వచ్చిన వెంటనే ఆయన బట్టలు సదిరేసి అవి చేశాను. ఈ లోపు మా అత్తగారు నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ వేసి తింటున్నాను. అప్పుడు చెప్పారు ఇలా నేను సదరడం మొదలు పెట్టాను, లక్ష్మి వస్తుంది సదరే కూడా అనలేదు పాపం. మా అత్తగారు చూసారా, ఇదే మా అత్తగారి క్యారెక్టర్ అంటే. తను తీసింది చదువుతుంది, నీకేం కావాలో వద్దు చూసుకో అన్నారు అంతే. నేనే వాలంటీర్ గా చెప్పా. అంటే అలా చెప్తేనే వాలంటీర్ గా వస్తుంది అన్న ఆ ఉద్దేశంతో చెప్పారా ఏంటి మీరు? ఇప్పుడే నాకు డౌట్. అలా చెప్పినా నువ్వు వస్తావా, నీకు తోస్తేనే వస్తావు నువ్వు. కరెక్ట్ మరి. సో అలా మా అత్తగారు నువ్వు జస్ట్ చూడు చాలు అన్నారు.
సరే ఇక్కడే ప్లేట్ తీసుకొని తింటా అన్నా, లేదు తన పనిలో ఉంది, తను అయిపోయాక ఇలాగ నువ్వు తినచ్చు అన్నారు. తినేసాను. తినేసాక మా లక్ష్మి గారు మొత్తం తీసుకొస్తే అప్పుడు సదరడం మొదలు పెట్టాను అనమాట. అది కూడా మా అత్తగారు నన్ను సదరమనిలే, నాకేదో వేరే తెలుసు కదా మీ అందరికి తెలియదు ఏముంది, నాకు ఒక రోగం, వేరే వాళ్ళు ఏది చేసినా నాకు నచ్చదు. అంటే వంట కాదు కదా, వంట అయితే నేను వేరే వాళ్ళు చేస్తేనే నచ్చుతుంది, ఒకటి నచ్చుతుంది. అదేంటో నాకు నేను వండుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కాఫీ మాత్రమే నేను కలుపుకుంటే నేను తాగుతాను తప్పితే వేరేది ఏమైనా సరే వేరే వాళ్ళు వండి ఇవ్వాలి, ప్లేట్ లో మళ్ళీ నేనే వేసుకోవాలి, నేనే కలుపుకోవాలి, నేనే తినాలి. ఒకళ్ళు నాకు తినిపించినా నచ్చదు. సో దీన్ని ఏమంటారు తెలుసా? వ్యాధి అంటారు. వ్యాధి అంటారా? సో అలాంటి ఒక వ్యాధి ఉంది నాకు. సో బేసిక్ గా ఈ వీడియో మొత్తం సమీరాకి పిచ్చిలేసిన వీడియో. అసలు నీ దగ్గరికి ఎందుకు వచ్చా? నేను కెమెరా తీసుకొని ఏదో నేను పని చేస్తున్నా చూపించడానికి వచ్చారేమో, అలా బుక్ అయిపోయారు. లిటరలీ గైస్ 14 minutes ఇక్కడ ఇలా మాట్లాడి మా అత్తగారు ఇలానే బొంగి ఉన్నారు. లేసేసరికి నడుము పట్టేస్తారు పాపం. ఏం పట్టదు అలా వదిలిపెడితే మాట్లాడుతూనే ఉండదు. అమ్మ ఇంక చూడండి, నిజంగా 14.43 seconds అమ్మ ఇంతసేపు మాట్లాడిందంటే ఇంకా నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేయాలి యాక్చువల్గా నేను. అవును, ఇంకా ఏదైనా మాట్లాడితే ఇంత పొడవుగా అయిపోతుంది, మీరు చూడరు. సో అందుకే ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేస్తాను. అండ్ యా, చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు బాత్రూమ్ టూరా లేదు, హోమ్ టూర్ అడిగారు. నిజంగా నేను డ్యూ టు సో మెనీ రీజన్స్ నేను చేయలేకపోయాను. కానీ డెఫినెట్గా నేను ప్రామిస్ చేశాను. అండ్ ఏమి ఎక్స్ట్రీమ్లీ సారీ చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తేనే అవుతుంది అది. దాన్ని ఈరోజు ఫిక్స్ చేద్దాం మనం, ఆ టైం ఏంటనేది మేము ఫిక్స్ చేసి చెప్తామండి. బిఫోర్ ఇన్షాల్లా అర్హాన్ బర్త్డే వస్తుంది. సో అర్హాన్ బర్త్డే బిఫోర్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే అర్హాన్ బర్త్డే తర్వాత అయినా విల్ డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. నేను నిజంగా ఇంకేం మాట్లాడితే చాలా పొడుగు అయిపోతుంది అందుకని. సో ఐ హోప్ నా వ్లాగ్స్, మా అల్లరి అవన్నీ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.